గీతాంజలి స్కూల్లో నా ముందు బెంచ్. చూడ్డానికి బాగుండేది అప్పట్లో. స్కూల్లో బాయ్స్కి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. నాకు పరిచయమైన ఫస్ట్ ఫీమేల్ ఫ్రెండ్. ఆ కవి బ్రహ్మే రాసేనేమో ఈ రాగాన్ని కావ్యంగా, ఆ రవివర్మ గీసనేమో ఈ కావ్యాన్ని చిత్రంగా. వేల వర్ణాలైనా తేలిపోవా ప్రియా, వేల నవ్వుల్లో దాగి ఉందేదో మాయా. కోటి బాణాలైనా ఓడిపోవా ప్రియా, లేడి కన్నులతో దాడి చెయ్యొద్దే చెలియా. నా గీతాంజలి, నా గీతాంజలి, నా గీతాంజలి, నా గీతాంజలి. రాగమాధురి నా ఊపిరి నీవేనే. ఆ కవి బ్రహ్మే రాసేనేమో ఈ రాగాన్ని కావ్యంగా, ఆ రవివర్మ గీసనేమో ఈ కావ్యాన్ని చిత్రంగా. అంకిత్ బర్త్డే రేపు. నేను వెళ్తున్నాను. నువ్వు ఇక్కడే ఉంటే బర్త్డేకి రా, బెంగళూరు వెళ్ళేది ఉంటే వెళ్ళు. ఇలా ఊరికే నా మీద ధరిస్తే పో. ఎవరి మీద ధరిస్తున్నావు? ప్రతి నిద్రలో పీడకలొస్తోందని, ఎలా కాల్చుకుంటానే అలా కనులని. నడి ఇంటిలో ఏదో గిలొచ్చిందని, ఎలా కూల్చుకుంటానే కలల మేడని. నిరూపించుకోమంటూ పరీక్షిస్తే నేనేమైపోను. మరో వీలు ఉందంటే నిరీక్షిస్తూ ఉంటాలే కదనను. చేరుకోలేని దూరాలకే నాడు ఓడిపోదే ఈ ప్రేమ గీతం. కాళిదాసింతానుమానపడి ఉంటే రాసుండగలడా ఆ మేఘదూతం. చేదైన బాధైన నీ తోడు కోరానులే, భరిస్తా నీ కోసం. నా గీతాంజలి, నా గీతాంజలి, నా గీతాంజలి, నా గీతాంజలి. రాగమాధురి నా ఊపిరి నీవేనే. ఆ కవి బ్రహ్మే రాసేనేమో ఈ రాగాన్ని కావ్యంగా, ఆ రవివర్మ గీసనేమో ఈ కావ్యాన్ని చిత్రంగా. పోనీ నేను చెప్పించేస్తావా? నువ్వు చెప్పిందెలాగో వర్కౌట్ అవట్లేదు కదా. నిన్నే నువ్వు బెంగళూరు వెళ్ళు. ఇప్పుడు మనకున్న టెన్షన్స్లో గొడవలు తప్ప ఇంకేముండవు. నాకు తెలుసు, బాయ్స్కి ఒక ఏజ్ వచ్చేసరికి లవ్, జాబ్, పేరెంట్స్, రెస్పాన్సిబిలిటీ అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి. కొన్ని రోజులు దూరంగా ఉందామంటే వదిలేద్దామని కాదు. ఈ వర్క్, ఇంట్లో ప్రెషర్ ఇవన్నీ అయిపోయాక మనం ముందులా ఉండొచ్చు. లవ్ అనే వాడికి మాకు పెద్దగా టైం పట్టలేదనుకున్నాం. ఇప్పుడు తెలుస్తుంది, లవ్ అనే వాడికి కావాల్సింది టైం కాదు, ఎక్కడున్నా ఇంపార్టెన్స్ ఇవ్వాలని. ఈ ఏజ్ వచ్చాక నాకున్న రెస్పాన్సిబిలిటీలో లవ్ అనే డెఫినేషనే మారిపోయింది. థ్యాంక్స్ గీతాంజలి.